guys, we watched 12A Railway Colony. Streaming on Prime Video. So Allar Naresh మూవీ అండ్ సో ట్రైలర్ కానీ ముందు అంతా చూసి చాలా బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేసాము. సో మూవీ హర్రర్ థ్రిల్లర్ అని కూడా అన్నారని చెప్పి స్టార్ట్ చేసాము. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని అలానే సాంగ్స్ ఇవన్నీ తీసేస్తే కాన్సెప్ట్ అయితే బాగుంది. సో బాగుంది అంటే లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంట్రో కూడా మనకి బాగా చూపిస్తారు. చచ్చిపోయిన వాడు వచ్చి ఎవరితో కనెక్షన్ ఉందో వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి కనిపిస్తారు అన్నట్టు. కానీ పాపం అమ్మాయి దయ్యమై వచ్చింది, కానీ అది కొంచెం బాగా చూపిస్తే బాగుండేది. మాట్లాడింది when he wakes up then she's gone and she's not seen again. సో మనకి కిష్కిందపురిలో మనకి స్టార్టింగ్ నుంచి అలా కంటిన్యూ చేస్తారు హారర్ని. సో ఈ మూవీ కూడా కిష్కిందపురి ఇస్ మోర్ హారర్, కానీ బట్ స్టార్టింగ్ ఎలా అయితే చూపించారో సో దాన్ని ఇంకొంచెం ఎక్కువ చూపించకుండా వీళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ అది సాంగ్స్ ఎక్కువ చూపించారు. సో ఇక్కడ ఆయన పేరేంటి, ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సాయి కుమార్ గారి కన్నా కూడా అల్లరి నరేష్ ఇంకా ఎక్కువ స్మార్ట్గా ఇన్వెస్టిగేటివ్ వర్క్ చేస్తాడనమాట బేసికలీ. అండ్ సాయి కుమార్ గారు ఏమంటారంటే ఇలాంటి కేసు ఎవరు ఎప్పుడు చూసుండరు అని చెప్పి, కానీ వి థాట్ ఇట్ వాస్ క్వైట్ ఆర్డినరీ. అంటే కొంచెం మెడికల్ స్కామ్ అది కూడా ఉంది మూవీలో. సో అలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయము ఇమీడియట్గా, ఏదో రెగ్యులర్ కిల్లింగ్ అయితే కాదు. కానీ లాస్ట్ ట్విస్ట్ అయితే ఒకటి ఉంటుంది ఎవరు చేశారు అన్నది. సో ఓకే, కానీ కొంచెం ఇంటెన్స్ సీన్స్ కానీ ఇది ఎక్కువ చూపిస్తే బాగుండేది అనిపించింది. హారర్ అయితే అస్సలు లేదు, మినిమం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కొంచెం స్టార్టింగ్లో కూడా ఈ వైవా హర్ష అండ్ అల్లరి నరేష్ వాళ్ళ ఫ్రెండ్స్ టాక్స్ అవన్నీ కూడా కొంచెం క్రింజ్గా అనిపించాయి. అంటే వాళ్ళు రోడ్ సైడ్ బాయ్స్ అండ్ దోస్ ఆఫ్ యూనో లైక్ ఎలా చెప్పాలి, బ్యాడ్ బాయ్స్ అట్లా కైండ్ అనమాట. సో దే లుక్ ఎట్ ఎవ్రీ గర్ల్ అండ్ దే కామెంట్, అలా చూపించారు స్టార్టింగ్లో. సో సాంగ్స్ అన్ని స్కిప్ చేసాను మేమైతే. అండ్ సాంగ్స్ స్కిప్ చేసి మూవీ చూస్తే ఓకే. సో సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఓకే, కొంచెం స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అనిపిస్తుంది కొంచెం. చూడాలంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బై. అండ్ 12A గురించి కూడా అది ఎందుకు పెట్టారు దాన్ని కూడా సరిగ్గా చూపించలేకపోయారు. ఓన్లీ ఆ బిల్డింగ్ పెట్టారు, కానీ ఆ బిల్డింగ్ కొంచెం హర్రర్గా చూపించినా కూడా మూవీ కొంచెం బాగా ఆడేది అనిపించింది. సో ఎక్కడ కూడా 12A రైల్వే కాలనీకి సినిమా అయిపోయాక ఓ అవునా అనుకున్నాను.